వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి MCQs. మరి దీంట్లో మొదటి క్వశ్చన్ 126వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్, కేశవరావు కురాట్కర్ స్థాపించిన సంస్థ వివేకవర్ధిని. ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై కేశవరావు కురాట్కర్ ఈస్ వివేకవర్ధిని. సో సెకండ్, వామన్ నాయక్, గణేష్ హార్దికర్ లాంటి వాళ్ళతో కలిసి కేశవరావు కురాట్కర్ అనే సంస్థని వామన్ నాయక్, గణేష్ హార్దికర్ లాంటి వాళ్ళతో కలిసి కేశవ్ కొరాట్కర్ మనకి వివేకవర్ధిని. వామన్ నాయక్ అండ్ గణేష్ హార్దికర్ లాంటి వాళ్ళతో కలిసి కేశవరావు కురాట్కర్ వివేకవర్ధిని అనే సంస్థను స్థాపించిండు. కేశవరావు కురాట్కర్ అలాంగ్ విత్ పీపుల్ లైక్ వామన్ నాయక్ అండ్ గణేష్ హార్దికర్ ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ వివేకవర్ధిని. సో థర్డ్ పాయింట్, కేశవరావు కురాట్కర్ కొడుకు వినాయకరావు విద్యాలంకర్. సన్ ఆఫ్ కేశవరావు కురాట్కర్ ఈస్ వినాయకరావు విద్యాలంకర్. మరి దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? కేశవరావు కురాట్కర్ స్థాపించిన సంస్థ ఏది? వివేకవర్ధిని. అవును, కేశవరావు కురాట్కర్ అనే వ్యక్తి మనకి ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. మరి కేశవరావు కురాట్కర్ ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించాడు ఆయనకి. అలాగే ఈ కేశవరావు కురాట్కర్కి ఒక బిరుదు కూడా ఉంది. ఏంటది అంటే ఉక్కు మనిషి, హైదరాబాద్ ఉక్కు మనిషి అని పేరు గల వ్యక్తి. హైదరాబాద్ ఉక్కు మనిషి ఎవరు? కేశవరావు కురాట్కర్. So, the organization established by Keshavarao Kuratkur is Vivekavardhini. So, Keshavarao Kuratkur is played a major role in Arya Samaj, so that he was called as Iron Man of Hyderabad. So, the first point is correct. The second point is Vaman Nayak, Ganesh Hardikar లాంటి వాళ్ళతో కలిసి కేశవరావు కురాట్కర్ ఈ వివేకవర్ధిని ప్రారంభించాడు. మరి కేశవరావు కురాట్కర్ ఒక్కడి కాకుండా ఎవరితో అనుసంధానమై ఈ వివేకవర్ధిని అనే సంస్థను స్థాపించిండు అంటే వామన్ నాయక్ మరియు గణేష్ హార్దికర్ లాంటి వాళ్ళతో కలిసి ఈ కేశవరావు కురాట్కర్ వివేకవర్ధిని అనే సంస్థను స్థాపించిండు. సో Keshavarao Kuratkur along with the peoples like Vaman Nayak and Ganesh Hardikar and formed an organization called Vivekavardhini. So second point is also correct. So third point, Keshavarao Kuratkur koduku evaru? Vinayakarrao Vidyalankar. So మనకి కేశవరావు కురాట్కర్ యొక్క కొడుకు వినాయకరావు విద్యాలంకర్. ఇది కరెక్ట్ పాయింట్. సో సన్ ఆఫ్ కేశవరావు కురాట్కర్ ఈస్ వినాయకరావు విద్యాలంకర్. సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 127వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి ఫస్ట్ క్వశ్చన్ లేదంటే ఫస్ట్ పాయింట్, కేశవరావు కురాట్కర్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించిండు. అవును, యువతలో చైతన్యాన్ని తీసుకురావాలి అంటే ఏదైనా ఉత్సవాలు అనేది ఉండాలి. యూత్ని అట్రాక్ట్ చేయాలి అంటే గణేష్ ఉత్సవాలు ఉత్తమం అని చెప్పి మనకి కేశవరావు కురాట్కర్ గణేష్ ఉత్సవాలని నిర్వహించాడు. సో కేశవరావు కురాట్కర్ స్టార్టెడ్ గణేష్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. కేశవరావు కురాట్కర్ స్టార్టెడ్ గణేష్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. సెకండ్, ఆర్య సమాజ్ కులాన్ని సమర్థించింది. ఆర్య సమాజ్ సపోర్టెడ్ క్యాస్ట్. సో మనకి ఇది సరైన సమాధానం కాదు. ఎందుకంటే ఆర్య సమాజ్ అనేది కులాన్ని వ్యతిరేకించింది, సమర్థించలేదు. మనకి ఒక మనిషిని కులాన్ని బట్టి కాకుండా తమ ప్రవర్తనను బట్టి ప్రావీణ్యాన్ని బట్టి గుర్తించాలి అని చెప్పింది ఏంటి అంటే
ఆర్య సమాజ్. కాబట్టి ఆర్య సమాజ్ కులాన్ని గుర్తించిందా, లేదంటే ఆర్య సమాజ్ కులాన్ని సమర్థించిందా? లేదు. ఆర్య సమాజ్ ఏం చేసింది అంటే కులాన్ని వ్యతిరేకించింది. కాబట్టి ఆర్య సమాజ్ కులాన్ని సమర్థించింది అనేది సరికాని సమాధానంగా చెప్పుకోవచ్చు. సో థర్డ్ పాయింట్, ఆర్య సమాజ్లో మహిళలు వివాహాలు చేయించరు. మనకి ఎక్కడైనా చూస్తే మనకి పెళ్ళిళ్ళు అనేవాళ్ళు మగవాళ్ళే చేపిస్తారు, కానీ ఆర్య సమాజ్లో మాత్రం పెళ్ళిళ్ళు అనేవి మహిళలు కూడా చేయిస్తారు. ఎందుకంటే పురుషులకి మహిళలకి ఈక్వాలిటీ అనేది ఆర్య సమాజ్లో ఉంది. అలాగే కులాన్ని వ్యతిరేకించింది ఏ సంస్థ? ఆర్య సమాజ్. మనకి ఇందులో ఏమనుంది? ఆర్య సమాజ్ ఏమని చెప్పిందంట? మహిళలు వివాహాలు చేయించరు అని ఉంది. కాకపోతే ఆర్య సమాజ్లో మహిళలు వివాహాలు చేయిస్తారు. కాబట్టి థర్డ్ పాయింట్ అనేది సరైన సమాధానం. ఉమెన్స్ doesn't perform marriages in Arya Samaj, so this was not correct answer. Why? Because in Arya Samaj, women have a equal priority with men's. Women have a equal priority with men's. So in that case, in Arya Samaj, women have a chances to perform marriages in Arya Samaj. So last third point is also not correct. So second point is also correct, not correct. Second point wrong, third point is also wrong. సో మనకి ఏది? ఫస్ట్ పాయింట్, కేశవరావు కొరాట్కర్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించిండు. కాబట్టి మనకి ఆప్షన్ ఏది? ఆప్షన్ బి, ఒకటి మాత్రమే సరైనది అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఓన్లీ వన్ ఈజ్ అ కరెక్ట్ వన్. సో కేశవరావు కొరాట్కర్ స్టార్టెడ్ గణేష్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ టు అట్రాక్ట్ youth and to raise the awareness on the youth. So this is the only way Keshavrao Koratkar started Ganesh festival in Hyderabad. So the first point is correct. But second point, Arya Samaj supported caste. So this is not correct. Why? Because Arya Samaj opposes caste and women performs marriages in Arya Samaj. But in this third point says that women doesn't performs in Arya Samaj. So third point is also not correct. Next 128 question. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఆర్య సమాజ్ని 1875లో స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించిండు. The Arya Samaj was founded in Bombay by Swami Dayananda Saraswati in 1875. Second, ఆర్య సమాజ్ యొక్క మరో శాఖని హైదరాబాద్లో స్వామి నిత్యానంద 1892లో ప్రారంభించిండు. ఆర్య సమాజ్ బ్రాంచ్ వాస్ బ్రాట్ టు హైదరాబాద్ బై స్వామి నిత్యానంద ఇన్ 1892. నెక్స్ట్, ఆర్య సమాజ్ మరాఠీ భాషలో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించింది. The Arya Samaj here started magazine called Vedic Adarsh in Marathi language. మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఆర్య సమాజ్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్య సమాజ్ అనేది కులాన్ని వ్యతిరేకించింది. ఆర్య సమాజ్లో మహిళలు మరియు పురుషులు ఇద్దరు సమానమే. అలాగే మహిళలు కూడా మనకి ఆర్య సమాజ్లో వివాహాలు చేయిస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఆర్య సమాజ్ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే మనకి ఆర్య సమాజ్ని 1875లో స్థాపించారు. ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. మరి స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని 1875లో ఎక్కడ స్థాపించిండు? బొంబాయిలో స్థాపించిండు. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏది? కరెక్ట్. ద ఆర్య సమాజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ బాంబే బై స్వామి దయానంద సరస్వతి in 1875. Swami Dayananda Saraswati in 1875. So the first point is correct. Arya Samaj is opposite to caste and Arya Samaj has equality. Arya Samaj has equality in women's and men's. So in Arya Samaj, women are performing marriages in Arya Samaj. So the first point is correct. And second point, ఆర్య సమాజ్ యొక్క మరో శాఖని హైదరాబాద్లో ఎవరు ఏర్పాటు చేశారు అంటే స్వామి నిత్యానంద. ఎప్పుడు? 1892లో ఏర్పాటు చేసిండు.
మనకి ఆర్య సమాజ్ యొక్క రెండవ శాఖని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1892లో. మొదటి శాఖ 1875లో బొంబాయిలో ఏర్పాటు చేస్తే రెండవ శాఖని 1892లో మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఎవరు అంటే స్వామి నిత్యానంద. కాబట్టి మనకి సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. సో ఆర్య సమాజ్ బ్రాంచ్ వాస్ బ్రాట్ టు హైదరాబాద్ బై స్వామి నిత్యానంద in 1892. So the second point is also correct. And third point, ఆర్య సమాజ్ మరాఠీ భాషలో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించారు. The Arya Samaj here has started a magazine called Vaidik Adarsh in Marathi language. ఆర్య సమాజ్ అనేది మరాఠీ లాంగ్వేజ్లో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించిందంట. మనకి ఆర్య సమాజ్ అనేది వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించింది వాస్తవమే, కానీ ఉర్దూ భాషలో, ఏ భాషలో? ఉర్దూ భాషలో మనకి ఆర్య సమాజ్ అనేది ఉర్దూ భాషలో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికని ప్రారంభించింది. అంటే మనకి ఆర్య సమాజ్ ఇక్కడ ఏమనుంది? మరాఠీ భాషలో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించారు అని ఉంది, కానీ అది అవాస్తవమైన ముచ్చట. మనకి వాస్తవమైన ఇన్సిడెంట్ ఏంటి అంటే మరాఠీ లాంగ్వేజ్లో వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ప్రారంభించింది ఆర్య సమాజ్. కాబట్టి థర్డ్ది సరికాని సమాధానంగా చెప్పుకోవచ్చు. వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను స్థాపించినప్పటికీ అది మరాఠీ లాంగ్వేజ్లో ఉంది, మనకు ఉర్దూ భాషలో ప్రారంభించారు. The Arya Samaj here has started a magazine called Vaidik Adarsh in Urdu language, not in a Marathi language. So the last point, the third point is called wrong. So third point is wrong. So the option is option A. Option A. 1, 2 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 1, 2 మాత్రమే సరైన. మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ 2 రెండు సరైన సమాధానాలు. మనకి ఆప్షన్ 3 అనేది సరికాని సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఎవరు ప్రారంభించారు? మరి వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఎవరు ప్రారంభించారు? Who or banned Vaidik Adarsh magazine? Who or banned Vaidik Adarsh magazine? మనకి వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఎవరు నిషేధించారు? మనకి ఇంతకుముందే వైదిక్ ఆదర్శ్ గురించి మాట్లాడుకున్నాం. మరి వైదిక్ ఆదర్శ్ అనే ఈ పత్రికని ఎవరు ప్రారంభించారు అనేది చూసే ముందు మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ 7వ నిజాం, సెకండ్ ఆప్షన్ 6వ నిజాం, థర్డ్ ఆప్షన్ కాసిం రజ్వీ అండ్ ఫోర్త్ ఆప్షన్ పండిత్ చంద్రపాల్. మనకి వైదిక్ ఆదర్శం గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం. వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఎవరు ప్రారంభించారు అంటే ఆర్య సమాజ్ ప్రారంభించింది. మరి ఆర్య సమాజ్ వైదిక్ ఆదర్శ్ని ఏ భాషలో ప్రారంభించింది అంటే ఉర్దూ భాషలో ప్రారంభించింది. ఏ భాషలో? ఉర్దూ భాషలో ప్రారంభించింది. మరి ఉర్దూ భాషలో వైదిక్ ఆదర్శ్ని మనకి ఆర్య సమాజ్ ప్రారంభించింది. మరి ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకి ఈ వైదిక్ ఆదర్శ్ అనే పత్రికను ఒక నిజాం బ్యాన్ చేయడం జరిగింది, అంటే నిషేధించడం జరిగింది. మరి ఏ నిజాం ఈ వైదిక్ ఆదర్శ్ అనే పత్రికని నిషేధించాడు అంటే మనకి 7వ నిజాం. ఆప్షన్ ఏ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ వైదిక్ ఆదర్శ్ అనే పత్రికని నిషేధించడం జరిగింది. సో who or banned Vaidik Adarsh magazine? So this magazine was banned by 7th Nizam Mir Usman Ali Khan. So Vaidik Adarsh was introduced by Arya Samaj in Urdu language. So this magazine was introduced by Arya Samaj in Urdu language, but this magazine was banned by 7th Nizam Mir Usman Ali Khan. So the correct answer is 7th Nizam Mir Usman Ali Khan. 130th question. ఆర్య సమాజ్ను స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో ఎప్పుడు స్థాపించిండు? మనకి మొట్టమొదటిసారిగా ఆర్య సమాజ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఆర్య సమాజ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బొంబాయిలో ఏర్పాటు చేశారు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఎప్పుడు ఏర్పాటు చేసిండు అంటే మనకి 1875లో ఏర్పాటు
చేశాడు. మరి 1875లో స్వామి దయానంద సరస్వతి ఈ బొంబాయిలో ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసిండు. మరి 1892లో హైదరాబాద్లో దీని యొక్క శాఖని ఎవరు ఏర్పాటు చేసిరు? స్వామి నిత్యానంద. స్వామి నిత్యానంద 1892లో దీని యొక్క శాఖని, ఆర్య సమాజ్ యొక్క శాఖని మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేసిండు 1892లో. కానీ మనకి క్వశ్చన్ ఏంటి? స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో ఈ ఆర్య సమాజ్ని ఎప్పుడు ప్రారంభించిండు అంటే మనకి ఆప్షన్ ఏ 1875లో ఆర్య సమాజ్ని మనకి ప్రారంభించారు స్వామి దయానంద సరస్వతి. మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. When Dayananda Saraswati established Arya Samaj in Bombay, so Arya Samaj, Swami Dayananda Saraswati established Arya Samaj in Mumbai in 1875. The branch of Arya Samaj was established in 1892 in Hyderabad by Swami Nityananda. But the answer is Swami Dayananda Saraswati was established Arya Samaj in 1875 in Mumbai. సో మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.